అంకెలతో కూడుకున్న విషయంగా చెప్పాడు. దీనిలో చమత్కారం ఏమిటంటే మీరు ఎలా ఎటువైపు ఉన్నవారు అటువైపుకి ఎలాగైనా అన్వయం చేసుకోవచ్చేమో అనిపిస్తుంది నాకు ఈ పద్యం చదివితే. ఒకటి గొని రెంటి నిశ్చల యుక్తి చేర్చి మూటి నాల్గింట కడు అవశ్యంబులుగా చేసి ఏనిటిని గెలిచి ఆరింటి నెరిగి ఏడు విడిచి వర్తించువాడు వివేకధనుడు. ఈ పద్యంలో విదురుడు ఎక్కడా కూడా ఏది అన్నవి ఏవీ మాట్లాడలేడు. మాట్లాడకుండా అంకెల మీద చెప్పుకుంటూ వెళ్ళాడు. ఇది చాలా తమాషా అయినటువంటి విశేషం యథార్థానికి. ఎందుకని అంటే ఇది మీరు ఏ స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళకి ఆ పద్యం ఇస్తే ఆ స్థాయిలో దాన్ని అన్వయం చేసుకుని ఎలాగైనా అభివృద్ధిని పొందొచ్చు, అభ్యున్నతిని పొందొచ్చు. ఒక రాజ్య పరిపాలన చేసే రాజుగారైతే ఒకలా అర్థం చేసుకోవచ్చు, ధృతరాష్ట్రుడికి ఒకలా అర్థం అవ్వచ్చు, మంత్రిగా విదురుడు ఒకలా చెప్పాడని కూడా చెప్పచ్చు, రాజు క్షేమం కోసం మంత్రిగా మంత్రాంగ సంబంధంగా మాట్లాడాడు అనొచ్చు. ధర్మదేవత యొక్క స్వరూపం కాబట్టి, ధర్మము మోక్షమునకు కారణం కాబట్టి, అది విడుదలను ఇచ్చేస్తుంది కాబట్టి, అది చాలా పతాక స్థాయి విషయాన్ని ప్రతిపాదించిందని చెప్పచ్చు. నీతికి అన్వయం చేయొచ్చు, ఎవరు ఎలా అన్వయం చేసుకుంటే అలా అన్వయం చేసుకొని, కానీ అది మాత్రం ఉద్ధరణ కొరకు మాత్రమే పనికొస్తుంది. ఎందుకంటే చివర ఒక గొప్ప మాట ఉంది. ఏమిటి అంటే వివేకధనుడు. అవివేకంతో అన్వయం చేయడానికి మాత్రం అది పనికొచ్చేది కాదు. వివేకధనుడు, వివేకము కలిగిన వాడు. నిజానికి శంకర భగవత్పాదులు వివేక చూడామణి అని ఒక పుస్తకం ఇచ్చారు. పుస్తకం ఇచ్చారంటే నా ఉద్దేశం రచన చేశారు అని. వివేకము అన్న మాట అన్వయం దేనికి అంటే శంకరుల దృష్టిలో నిత్యానిత్య వస్తు వివేకము అంటారు. ఏది ఇవాళ ఉండి రేపు ఉండదో, ఏది ఎల్లకాలముల యందు ఉంటుంది అన్న విషయంలో తేడా తెలుసుకోవడాన్ని వివేకము అంటారు. నిశ్చయం చేస్తే బుద్ధి అంటారు, సంకల్పం చేస్తే మనసు అంటారు, వ్యూహం చేస్తే చిత్తము అంటారు. ఇలా ఒక్కొక్క దానికి ఒక్కొక్క ధర్మం. ఇందులో వివేకము అన్న మాటకు అర్థం ఏమిటంటే ఇది ఆత్మ సంబంధమై నిత్యానిత్య వస్తు సంబంధమైనటువంటి జ్ఞానమును రూఢము చేస్తుంది. ఏది నిత్యము? పరబ్రహ్మం ఒక్కటే నిత్యము, ఆత్మ నిత్యము. ఏది అనిత్యము అంటే మీకు తేలిక మార్గం, ఏదో పెద్ద వేదాంతంలా మాట్లాడకుండా ఉండాలి అంటే దేనికి పుట్టిన తేదీ ఉన్నదో అది అనిత్యం. ఎందుకు అలా అన్నారు అంటారేమో. పుట్టిన తేదీ ఉన్నది అని నేనంటే దాని అర్థం ఏంటది? కాలములో వచ్చింది అనేనా? పుట్టిన తేదీ ఉన్నది అంటే దానికి వెళ్ళిపోయే తేదీ కూడా ఉంటుంది ఖచ్చితంగా. పుట్టిన తేదీ ఉన్నది అంటే అంతకు ముందు లేదు, ఏదో ఒక తేదీన మాత్రమే వచ్చింది. వచ్చినది అలాగే కూడా ఉండదు, 6 మార్పులకు లోనవుతుంది. దాని చివరి మార్పు ఏది అంటే అది ఉండకుండా పోతుంది, నశించిపోతుంది. పుట్టినది, ఉన్నది, పెరిగినది, తరిగినది, మార్పు చెందినది, నశించిపోయినది. చిట్ట చివరికి ఆ వస్తువు ఉండదు. మా ముత్తాత గారు, మా తాతగారు వాళ్ళందరికీ పుట్టిన తేదీలు ఉన్నాయి. ఏరి వాళ్ళు? ఏవి తల్లి నిరుడు కురిసిన హిమ సమూహములు అన్నట్టు ఏరి వాళ్ళందరూ కాలంలో వెళ్ళిపోయారు. కానీ వాళ్ళ యశశ్చంద్రికలు, కీర్తి మిగిలిపోతుందంతే. పుట్టిన ప్రతి వస్తువుకి మృత్యు ఉంటుంది, మృత్యు తేదీ ఉంటుంది. కానీ పుట్టినది అన్నది అన్వయం దేనికి అవదో దానికి వెళ్ళిపోవడం అన్నది కూడా అన్వయం కాదు. కాబట్టి పుట్టినది అన్నది కానిది ఎవరు? భగవంతుడు ఒక్కడే. ఏది వెళ్ళిపోవడం అన్న మాట ఉండదు, భగవంతుడు ఒక్కడే. ఈ లోకములన్నీ వెళ్ళిపోయిన లోకంబులు లోకేశులు లోకస్తులు తెగిన తుది అలోకంబగు పెంచీకటి కావలయవ్వండే కాకృతి వెలుగు అతని నే సేవింతును. ఆయన ఈ లోకాలు, లోకాల్లో ఉన్నవాళ్ళు, లోకాల్ని పరిపాలించేవాళ్ళు అందరూ వెళ్ళిపోయినా ఆయన మాత్రం అలాగే ఉంటాడు. ఆయన ఎవరో తెలుసుకున్నారనుకోండి, ఆయన మనం అయిపోతాం. అది విచిత్రం. బ్రహ్మవిత్ బ్రహ్మైవ భవతి. ఇప్పుడు ఇది మైకు అని నేను తెలుసుకున్నాను అనుకోండి, నేను మైక్ అయిపోను. ఇది బల్ల అని తెలుసుకున్నాను అనుకోండి, నేను బల్ల అయిపోను. అనుభవంలోకి అంటే
కేవలము వాచా వేదాంతంగా తెలుసుకోవడం కాదు, బ్రహ్మము అనుభవంలోకి వచ్చిందనుకోండి, బ్రహ్మమును తెలుసుకుని బ్రహ్మమును అనుభవించాడు, వాడు బ్రహ్మమే అగుచున్నాడు. ఇప్పుడు ఆయనే ఈశ్వరుడు, జీవబ్రహ్మైక సిద్ధి అంటారు. ఇక ఆయన తిరిగి రాడు. అందుకే అది తెలిసి కూడా శరీరంతో ఎంతకాలం ఉంటున్నాడో అంతకాలం ఆయన్ని జీవన్ముక్తుడు అంటారు. అంటే శరీరంతో ఉండి కూడా ఆయన మోక్షాన్ని పొందినవాడే. ఆయన శాశ్వతమైనటువంటి ఆత్మతో అంటకాగి అనుభవంతో ఉంటాడు. ఆయన ఏదో ఒక రోజున శరీరాన్ని వదిలిపెడతాడు, సాక్షిగా చూస్తూ వదిలిపెడతాడు. ఏడుస్తూ వదిలిపెడితే ఏడుస్తూ పుట్టాలి. అందుకే పుట్టిన ప్రతి ప్రాణి ఏడుస్తుంది. ఎందుకంటే అది దేనికి కొనసాగింపు అంటే వదిలిపెట్టినప్పుడు ఏడిచిన ఏడుపు. అమ్మో నేను వెళ్ళిపోతున్నా, అమ్మో నేను వెళ్ళిపోతున్నా, అమ్మో నేను వెళ్ళిపోతున్నానన్న ఏడుపుందే మళ్ళీ దాని కొనసాగింపు. పుట్టగానే మొదలు ఏడుపు, మళ్ళీ పోతూ 10 మందిని ఏడిపించి పోతాడు, తాను ఏడుస్తూ పోతాడు. అది జనన మరణ చక్రము. విడుదల పొందాడన్నమాటకు అర్థం ఏంటి? పరమ సంతోషంగా వెళ్ళిపోతాడు. ఎందుకు సంతోషం? అబ్బా ఇది వికారములు చెందుతోంది, ఎన్నాళ్ళు ఇందులోనే ఉంటాను, అసత్య వస్తువు అది ఉండేది కాదు, తనంత తాను పడగొట్టకూడదు, అది పడిపోతోంది. ఇంకా నేను విముక్తి చెందాను, నేను ఇందులోంచి బయటికి వచ్చి అంతటా వ్యాపించినవాడు. నేను ఒకనాడు ఉన్నవాడిని కాను, ఒకనాడు పోయేవాడిని కానీ ఎప్పుడు ఉంటాను. ఆత్మ సాక్షిగా చూస్తాడు. అలా చూడగలిగిన ప్రజ్ఞ ఏర్పడితే వివేకం అంటారు. అది భగవాన్ రమణులు. భగవాన్ రమణులు అంటే నేను చెప్తున్నది అరుణాచలంలో ఉండి మనందరినీ అనుగ్రహించినటువంటి భగవాన్ రమణులు నేను చెప్తున్నది, తెలిసిందా? అందుకని అరుణాచల భగవాన్ రమణులు అనవలసిన రోజులు వస్తున్నాయేమో. అరుణాచల భగవాన్ రమణులు ఆ స్థితికి ఎదిగినటువంటి మహాపురుషులు. అలాగే రామకృష్ణ పరమహంస, కాంచీపురానికి చెందినటువంటి చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి, ఇలా మహాపురుషులైనటువంటి వారు అద్వైత సిద్ధి, జీవబ్రహ్మైక్య సిద్ధిని పొంది వాళ్ళు సాక్షిగా చూస్తూ శరీరాన్ని విడిచిపెట్టారు. కాబట్టి వాళ్ళు ఇక మళ్ళీ తిరిగి రారు, కానీ అంతటా ఆత్మస్వరూపులై ఉంటారు. అదిగో ఆ నిత్యానిత్య వస్తు వివేకమును ఎవరు పొందారో వారు వివేక ధనులు. దాన్ని మించిన ధనం లోకంలో ఏముంటుంది? అటువంటి వివేక ధనాన్ని పొందడానికి సోపానములు చెప్పాడు విదురుడు. ఈ మెట్లెక్కడం మొదలు పెడితే చివరికి ఈ ధనం నీదే. నేను ఆ కోణంలో చెప్తున్నాను. ఎందుకనంటే ఎక్కడో అక్కడ అది పతాక స్థాయి సత్యాన్ని కూడా ఆవిష్కరించాలిగా. ధర్మదేవత అయినటువంటి విదురుడి నోటి వెంట వచ్చినది అలా కూడా అన్వయమై తీరుతుంది. ఒకటి కొని అంటే ఒకదాన్ని స్వీకరించి ఆ ఒక్కటి ఏది అన్నదానికోసం అది కొని అంటే దాన్ని తీసుకుని ఏదో ఒక్కటే, రెండవది లేనిది ఒక్కటే ఉన్నది నిజానికి ఏది? ఆత్మ. ఆ ఆత్మ ఏది, ఆ ఆత్మ ఎలా అనుభవంలోకి వస్తుంది అని పరిశీలనం మొదలుపెట్టి ఒకటి కొని రెంటి నిశ్చలయుక్తి చేర్చి, నిశ్చల అన్న మాటకు అర్థం ఏంటంటే కదలకుండా యుక్తి, అటువంటి ప్రజ్ఞతో ఆలోచనతో ఒకటిని తెలుసుకోవడానికి రెండిటిని చేర్చుకుని, ఏ రెండిటిని చేర్చుకోవాలి అంటే సుఖము దుఃఖము ఈ రెండిటిని చేర్చాలి. ఎందుకని? ఇందులో ఒక చిత్రమైన విషయం ఉంటుంది. ఏది శాశ్వతమైనదో తెలుసుకోవాలి, ఏది నిత్యమైనదో తెలుసుకోవాలి అంటే అనిత్యమైన దాంతోటే వెతుకులాట ప్రారంభం చెయ్యాలి. మీరు నేను అన్న మాట పట్టుకున్నారో లేదో. ఇప్పుడు వెలుతురు ఏది అని అడిగారు అనుకోండి, చీకట్లోకి తీసుకెళ్ళాలి. ఓసారి చీకట్లోకి తీసుకెళ్ళి దీపం వెలిగించారనుకోండి, ఇది వెలుతురు, అంతే అర్థమైపోయింది. చీకటి తెలియదు అనుకోండి, వెలుతురు ఏది ఎంత చెప్పినా వాడికి అర్థం కాదు. ఒకసారి చీకటి తెలిసిందనుకోండి, వెలుతురు అర్థమైపోతుంది. సుఖ దుఃఖములు ఈ రెండు ఎవరివి? ఈ రెండు ఆత్మవి కావు. ఈ రెండు ఎవరివంటే ఒకటి శరీరానివి, రెండు మనస్సువి. ఈ రెండే. ఎందుకనంటే అన్ని వేళలా శరీరానికే దుఃఖం కలగాలని లేదు, మనసుకు కూడా దుఃఖం కలుగుతుంటుంది, మానసిక దుఃఖం. ఒక్కొక్కసారి శరీర దుఃఖం వలన మానసిక దుఃఖం. నాకు ఏదో నడుము పట్టుకుని చాలా నిప్పెడుతోందనుకోండి, అప్పుడు శరీరము పొందుతున్నటువంటి దుఃఖమునకు, శరీరం పొందుతున్న క్లేశమునకు మనసు కూడా క్లేశం పొందుతుంది. అంటే మళ్ళీ వెంటనే మీకు నడుము నొప్పి వచ్చిందా అండి అని అడక్కండి, నేను ఉదాహరణ చెప్తున్నాను అంతే.
నడుము నొప్పి వస్తే ఈ మెట్లెక్కి ఎలా వచ్చాయి? కాబట్టి శరీరము మనసు దుఃఖపడడం మనకు కారణమవుతుంది. అయితే సుఖము అంతే, ఈ రెండే. మనసు సంతోషాన్ని పొందుతుంది. మా అబ్బాయి వస్తున్నాడు 2 రోజుల తర్వాత, ఓ సంతోషం, అది మానసికమైన సంతోషం. అలాగే నాకు పదవి, నేను చేస్తున్న ఉద్యోగంలో పదోన్నతి కలిగింది, ఓ సంతోషం. నేను ఇవాళ మంచి మధుర పదార్థం తిన్నాను, అదో గొప్ప సంతోషం, మానసికమైన సంతోషం. ఈ సుఖము దుఃఖము అసలు ఎందుకు ఈ రెండు అంటే మీరు కొంచెం జాగ్రత్తగా పట్టుకునే ప్రయత్నం చేయండి. భగవంతుడు నిజానికి దీన్ని ఎందుకు ఇస్తాడంటే, దీనిని మనసుని ఈ రెండిటిని ఆధారం చేసుకుని 3 పనులు చేస్తూ ఉండాలి. ఏమిటా 3 పనులంటే, చేసినటువంటి పాపం ఉంటుంది, గత జన్మలలో చేసిన పాపం ఉంటుంది. ఎందుకంటే పునర్జన్మ సిద్ధాంతం కదా అత్యంత ప్రాణప్రదం సనాతన ధర్మానికి. చేసిన పాపం ఉంది, అది అనుభవిస్తే పోతుంది. ఇప్పుడు పాపములకు ఫలితం ఏమిటి? దుఃఖం. అది ఎలా పోవాలి? అనుభవంతో పోవాలి. ఎవరు అనుభవించాలి? ఈ శరీరం అనుభవించాలి. దీనికో నొప్పి వచ్చిందనుకోండి, ఎప్పుడో ఎవరికో శరీరం నొప్పెట్టేటట్టుగా కొట్టినటువంటి పాపం ఇప్పుడు నేను అనుభవించే నొప్పిలో పోతోందనమాట. ఇప్పుడు పాపము క్షయమవుతోంది దుఃఖంలో. ఓ సుఖం వచ్చింది, గతంలో చేసిన పుణ్యం ఏదో ఉందన్నమాట, ఆ పుణ్యం ఇప్పుడు సుఖంగా పోతోందనమాట. సుఖం కలిగింది, పుణ్యం పోతోంది. పాపం కలిగింది, దుఃఖం పోతోంది. ఇప్పుడు ఈ రెండిటిలో ఏది మిగిలిపోయినా మళ్ళీ జన్మెత్తాలి. ఎందుకో తెలుసా? మరి దాన్ని అనుభవించద్దు. అనుభవించాలంటే శరీరం ఉండాలా వద్దా? మళ్ళీ పుట్టాలి. ఈ 2 పోతున్నాయి, అమ్మయ్య నాకు జన్మలు తగ్గిపోతున్నాయి. ఇప్పుడు ఈ రెండిటిని వాడుకుంటున్నాడు, చూస్తున్నాడు సాక్షిగా. ఓ, నిన్న సంతోషం వచ్చింది, ఇవాళ దుఃఖం వచ్చింది, రేపు సంతోషం వస్తోంది, సుఖం చేసిన పుణ్యం పోతోంది, చేసిన పాపం పోతోంది. ఇప్పుడు ఈ రెండిటిని సాక్షిగా చూస్తూ ఉంటాడు. 3 చెయ్యాలన్నాను కదా నేను, మరి 3వది ఏమిటి అంటే, ఇప్పుడు ఈ శరీరాన్ని మనసుని ఆధారం చేసుకుని చిత్తశుద్ధిని చేసుకుంటూ ఉంటాడు. ఎలా అంటే, శాస్త్ర విహిత కర్మాచరణం చేస్తాడు. శాస్త్రం ఎలా చెప్పిందో, గురువుగారు ఎలా చెప్పారో అలా బ్రతుకుతాడు. బ్రతికి దానివల్ల నాకు పుణ్యం కావాలండం. భారతం చెప్పి నేను భారతం చెప్పానండి అంటున్నారా, దీనివల్ల నాకు పుణ్యం రావాలి, ఆ పుణ్యం వల్ల నాకు ఫలితం రావాలంట. ఆకన ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తని దులుపుకుపో. అప్పుడు అది ఎందుకు పనికి వస్తుంది అంటే, నీకు సుఖాన్ని ఇవ్వడానికి, అది పనికి రావడానికి నీకు శరీరం ఇవ్వాలి కదా, అందుకు పనికిరాదు. ఇక మరి దేనికి పనికి వస్తుంది? నీకు ఇచ్చిన చింతపండు చారు పెట్టుకోకుండా గిన్నె తోముకోవడానికి పనికి వచ్చినట్టు. లోపల చిత్తాన్ని శుద్ధి చేస్తుంది. అలా పుణ్యకర్మ శాస్త్రంలో చెప్పినట్టు చెయ్యగా చెయ్యగా చెయ్యగా, పాపకర్మకి దూరంగా ఉండగా ఉండగా ఉండగా, గిన్నె బాగా తోముకోగా 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 చిత్తశుద్ధి ఏర్పడి పాత్రత కలుగుతుంది. వీడికి జ్ఞానం ఇవ్వవచ్చు. ఈశ్వరుడు ఎప్పుడో అనుగ్రహిస్తాడు. ఎప్పుడు అనుగ్రహించాడు? గిన్నెలో నీళ్లు పోసి పోసినటువంటి బియ్యం అన్నీ ప్రతి బియ్యపు గింజ అన్నపు మెతుకుగా ఎప్పుడు మారింది? కుక్కర కూసినప్పుడు. కుక్కరకి ఎలా తెలిసింది? అది కూసింది, అనుమానం అక్కర్లా, పొయ్యి ఆర్పేయచ్చు. లోపల ప్రతి బియ్యపు గింజ అన్నపు మెతుకు అయిపోయింది. అలా చిత్తశుద్ధిని పొందిన తర్వాత ఈశ్వరుడు జ్ఞానం ఇస్తాడు. ఆ జ్ఞానము వలన ఏమవుతుంది? నిత్యానిత్య వస్తు వివేకం కలుగుతుంది. బ్రహ్మము అనుభవంలోకి వస్తుంది. అప్పుడు తాను బ్రహ్మమైపోయాడు. అప్పుడు శరీరపతనమునందు సాక్షిగా చూస్తాడు. సుఖము తాదాత్మ్యత చెందడు. అందుకే తనదైన కార్యమునందు వైక్లభ్యమును పొందాడు. తన కర్తవ్యమును పాడు చెయ్యలేదు. ఇది కర్తవ్యాన్ని చేసుకుంటూనే వెళ్ళిపోతూ ఉంటాడు. దానికి కారణం శాస్త్రమునందు ప్రబల విశ్వాసం, గురువాక్యమునందు ప్రబల విశ్వాసం. ఇప్పుడు సుఖము చేత తన కర్తవ్యత నిష్ట చెడిపోదు, దుఃఖము చేత తన కర్తవ్యత నిష్ట చెడిపోదు. ఎలా ఉన్నా తన కర్తవ్యాన్ని తాను శాస్త్రీయంగా చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాడు. అది పాత్రతకి కారణమవుతుంది. ఒకసారి జ్ఞానము కలిగిందనుకోండి, ఇక మళ్ళీ మిగిలిపోయినటువంటి పాపపుణ్యములు ఉండవు. మొత్తం సంచితం అంతా దగ్ధమైపోతుంది. దగ్ధమైపోయి ఇక మళ్ళీ పుట్టవలసిన అవసరం లేకుండా విడుదల పొందేస్తాడు. ఇక మళ్ళీ జననము మరణము ఉండవు. పుడితే కదా మళ్ళీ చావడం. అందుకని జననము లేదు కాబట్టి మరణము లేదు. ఇది ఆఖరిసారి శరీరాన్ని వదిలిపెట్టడం, అది మోక్షము. అది దాని కొరకు
ప్రయత్నములో చిట్ట చివరి స్థితికి వివేకధనమును పొందాడు అంటారు. అందులో ఈ రెండిటిని సాక్షిగా ఉండి, ఓ దుఃఖం వచ్చింది అమ్మయ్య కొంత పాపం పోయిందిరా, ఓ సుఖం వచ్చింది అమ్మయ్య కొంత పుణ్యం పోయిందిరా, ఈ రెండిటికి నేను కదలకుండా నిలబడగలగాలి, ఇది ఈశ్వరుడు అనుగ్రహిస్తున్నాడు నన్ను ఇలా అని. ఒక్కొక్కసారి మనసు అనుభవిస్తుంది చాలా పెద్ద బాధని. ఓ ఇంత పెద్ద బాధ శరీరానికి పడితే నేను చెయ్యవలసిన కర్తవ్యం చెయ్యలేకుండా శరీరం మంచాన పడిపోతుందేమోనని శరీరాన్ని కొట్టకుండా మనసుని కొట్టాడు. ఓర్చుకునే శక్తి కూడా వాడే ఇస్తాడులే. వాడే ఆలంబనం, ఎటు తిరిగి వాడి చుట్టూనే తిరుగుతాడు. పిల్లలు చూడండి, స్తంభాలాట ఆడతారు, అటొచ్చి ఇటొచ్చి స్తంభాన్నే పట్టుకు తిరుగుతారు. అలా ఏం చెయ్యండి ఈశ్వరుణ్ణి పట్టుకు తిరుగుతూ ఉంటాడు. అది ఒకటి కొని ఒకదాని కొరకు బయలుదేరి రెండిటిని చూస్తూ ఉంటాడు, గమనిస్తూ ఉంటాడు. ఇప్పుడు ఒకటి కొని రెంటి నిశ్చలయుక్తి చేర్చి సుఖమునందు పొంగు లేదు, దుఃఖమునందు కుగ్గు లేదు. రెండు ఈశ్వరానుగ్రహమే. రెండు అనుగ్రహం అయినప్పుడు మీకే బాధ ఏమిటి? డాక్టర్ గారు 2 మందులు ఇచ్చారు, ఒకటి తీగా ఉంది ఒకటి చేదుగా ఉంది, అయినా 2 మందులే వేసుకోవాల్సిందే. నిశ్చలయుక్తి చేర్చి ఒకదాని మీద సంతోషం లేదు, ఒకదాని మీద కుంగు లేదు, రెండూ సమానం. అందుకే వచ్చింది పోయింది ఏ బాధ లేదు, అలాగే ఉంటాడంతే. కాబట్టి ఎదగడం ఎంత కష్టమండి ఆ స్థాయికి. కనీసం వింటే భగవంతుడి అనుగ్రహం ఉంటుంది. ఆయన ఇస్తాడులో ఆ సామర్థ్యాన్ని ఇస్తాడు, క్రమక్రమంగా ఆయన ఇస్తాడు దాన్ని. అందుకు వింటారు విదురునీతి. విదురునీతి వింటే అది మనసులోకి ప్రవేశిస్తే ఎప్పటికో అప్పటికి అలా ఊంచుకోగలిగిన శక్తి భగవంతుడు ఇస్తాడు.